హలో అండి, హాయ్. సో ఫ్యూ డేస్ బ్యాక్ నేను మా ఇషాన్ ఫొటోస్తో పాటు ప్లెసెంటా ఫోటోని కూడా షేర్ చేయడం జరిగింది. ఆ ప్లెసెంటా ఫోటో పెట్టిన తర్వాత నాకు చాలా మెసేజెస్ వచ్చాయి. వాటిలో మోస్ట్లీ విమెనే పెట్టారు, అందులో మదర్స్ కూడా ఉన్నారు. నాకు ఆశ్చర్యం వేసింది ఏంటంటే వాళ్ళు అడిగిన క్వశ్చన్, ఏమైంది, అసలు ఏంటిది, బాబు బాగానే ఉన్నాడు. ఐ వాజ్ లిటరలీ షాక్డ్. అది కూడా మదర్స్ దగ్గర నుంచే వినడం ఆశ్చర్యం వేసింది. తర్వాత అర్థమైంది ఏంటంటే మనలో చాలామందికి మన బాడీలో ఏం జరుగుతుందో బేసిక్ థింగ్స్ కూడా తెలియట్లేదు. అండ్ దట్స్ నాట్ యువర్ ఫాల్ట్, మనకి ఎవరు చెప్పలేదు. బట్ లెట్ మీ ఎక్స్ప్లెయిన్ ది థింగ్స్ ఇన్ ద సింప్లెస్ట్ వే. సో ప్లెసెంటా అనేది తెలుగులో ఏమంటారు, మాయ. ఈ ప్లెసెంటా ఒక అమ్మాయి ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు తన బాడీలో యూట్రస్లో ఫామ్ అయ్యే ఒక స్పెషల్ ఆర్గన్ అన్నమాట. సో ఈ ఆర్గన్ బేబీకి ఒక లైఫ్ సపోర్ట్ సిస్టంలో పనిచేస్తుంది. ఎలా అంటే బేబీకి ఆక్సిజన్ సప్లై చేయడం కానీ, ఇంకా న్యూట్రియంట్స్, ఫుడ్, లేదా ఇట్ ఆల్సో రిమూవ్స్ వేస్ట్ అన్నమాట. సో బేబీ బయటికి వస్తుంది కదా, బర్త్ని ఇచ్చేటప్పుడు బేబీని బయటికి తీసిన తర్వాత ఈ ప్లెసెంటా కూడా బయటికి వచ్చేస్తుంది. ఎలా కనెక్షన్ బేబీకి ప్లెసెంటాకి అంటే, బేబీ బొడ్డు తాడు నుంచి ఈ మాయకి కనెక్షన్ ఉంటుంది. ఫర్ సపోజ్ ఇది ఒక సర్కిల్ తీసుకుందాం, ఇది యుట్రస్ అనుకుందాం. ఈ యుట్రస్లో బేబీ ఉంది. ఈ బేబీ బొడ్డు తాడు ఈ యుట్రస్ వాల్కి ఒక సైడ్కి ఈ ప్లెసెంటా అనేది ఉంటుందన్నమాట. అవునా, ఏం చూస్తున్నావు? వీడియో తీసుకుంటున్నాను అంకుల్. అక్కడ కూర్చున్నాం, మళ్ళీ ఇటు వచ్చేసాము. ఇదో నాన్న. సో చైల్డ్ బర్త్లో ఇది చాలా న్యాచురల్ ప్రాసెస్. ఇఫ్ నార్మల్ వెజైనల్ డెలివరీ అయితే బేబీ బయటకు వచ్చిన తర్వాత, ఇప్పుడు నొప్పులతో బేబీని కంటాం కదా, తరువాత చిన్న మైల్డ్ పీరియడ్ క్రాంప్స్ లాగా, బేబీని కన్నంత నొప్పి ఉండదు కానీ ఆ యుట్రస్ వాల్ నుంచి ఇది రావాలి కదా. సో మైల్డ్ పెయిన్తో 5 to 30 minutesలో అది బయటకు వచ్చేస్తుంది. తర్వాత సిజేరియన్ అయితే కనుక మనకి ఆబ్వియస్లీ ఈ నొప్పి తెలియదు ఆపరేషన్ టైంలో, ఎందుకంటే వీఆర్ అండర్ అనస్థీషియా ఆర్ స్పైనల్ బ్లాక్ కదా, నొప్పి తెలియదు ఆబ్వియస్లీ. సర్జనే బేబీని తీసిన తర్వాత దీన్ని కూడా బయటికి తీసేస్తారు ప్లెసెంటాని. ఆ తర్వాత లోపలంతా క్లీన్ చేసేసి స్టిచెస్ వేసేస్తారు. సో ఇది చాలా న్యాచురల్ ప్రాసెస్ అన్నమాట. మన బాడీలో జరిగేది మనం ఖచ్చితంగా తెలుసుకోవాలి. అండ్ ఇంకొక చిన్న విషయం నేను కంపల్సరీ చెప్దామని అనుకున్నది ఏంటంటే, కడుపులో ఉన్నప్పుడు బేబీ బాగా కదులుతూ ఉంటుంది కదా, అలా కదులుతూ ఉన్నప్పుడు నాకు చాలామంది చెప్పిన విషయం, ఆకలిస్తున్నట్టుంది బాబుకి, ఏమన్నా తిను, తిరిగేస్తున్నాడు కదా కడుపులో అనేసి. బట్ దాట్స్ నాట్ హౌ ఇట్ వర్క్స్. యాక్చువల్లీ ఏంటంటే, నార్మల్గా ఇప్పుడు మదర్ తీసుకున్న ఫుడ్ అది డైజెస్ట్ అవ్వడానికి కొంత టైం పడుతుంది కదా. డైరెక్ట్గా మదర్ తీసుకున్న ఫుడ్ ఇలా బొజ్జులో పడగానే బేబీ దాని చేతితో తీసుకున్న ఆమ్నామని తిన్నది కదా. సో అసలు ప్రాసెస్ ఏంటి, మదర్ తీసుకున్న ఆహారము అది డైజెస్ట్ అవ్వాలి, డైజెస్ట్ అయ్యి బ్లడ్లో కలవాలి, బ్లడ్లో కలిసి ఆ తర్వాత ఈ ప్లెసెంటా మనం మాట్లాడుకుంటున్నాం చూడండి, ఈ మాయ ద్వారా న్యూట్రియంట్స్ బేబీకి ఆ బొడ్డు తాడు ఏదైతే ఉందో దాని త్రూ బేబీకి వెళ్తుందన్నమాట. సో ఈ ప్రాసెస్ అంతా జరగడానికి 2 to 3 hours టైం పడుతుంది. సో బేబీ కదలగానే మనం తింటే అది బేబీ బొజ్జులోకి వెళ్ళిపోదు, ఇట్ టేక్స్ టైం. సో చెప్తూ ఉంటారు కదా, అసలు బేబీ
కదులుతుంది అనడానికి రీజన్స్ ఏమై ఉండొచ్చు అంటే మేబీ బేబీ యాక్టివ్గా ఉందని, లేదా బయట సౌండ్స్కి రెస్పాండ్ అవుతుందని, ఆర్ మేబీ స్ట్రెచ్ చేస్తుంది. సో దీస్ ఆర్ ద రీజన్స్. సో విమెన్, ప్లీజ్ ఎడ్యుకేట్ యువర్ సెల్ఫ్స్. అండ్ మన బాడీలో జరిగే ప్రతిదీ మనం కంపల్సరీ తెలుసుకోవాలి. అండ్ చెప్పడానికి ఇది కంపల్సరీ ఒక డాక్టరే అయి ఉండక్కర్లేదు. వీఆర్ ఆల్ సపోజ్ టు లెర్న్. అండ్ ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే ప్లీజ్ షేర్ ఇట్ విత్ అనదర్ ఉమెన్. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. Until then, Joycey signing off. Bye-bye. And it's my son Ishan. Joycey Ishan.